ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారి పరిచయం నాకు బాగా ఉంది కదా. అవును. ఆయనతో పరిచయం అయిన తర్వాత ఒక 10 years ఆయనతోనే ఉన్నాను నేను. ఆయన ఎక్కడికి వెళ్తే తోడుగా నన్ను కారులో ఎక్కించి వెళ్ళేవాడు కృష్ణశాస్త్రి గారు. ఒకసారి ఇంటికి వెళ్ళేసరికి కారు ఎక్కమన్నాడు. కారు ఎక్క తిన్నగా కారు వచ్చి బర్ను స్టూడియోలో ఎంటర్ అయ్యి భానుమతి గారి ఇంటి ముందు పోర్టికోలో ఆగింది. పోర్టికోలో ఆగేసరికి కారులో ఆయన అటు కూర్చున్నాడు, నేను లెఫ్ట్లో కూర్చున్నాను. కార్ డోర్ తీయబోయేసరికి నా చేయి మీద చేయి వేశాడు కృష్ణశాస్త్రి గారు. సో వెంటనే డోరు మళ్ళా దగ్గరికి వేశాడు. ఇంతలోకి కార్ నెంబర్ చూసి భానుమతి గారు అసిస్టెంట్ సుబ్బారావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన వెళ్ళి భానుమతి గారితో చెప్పి మా కృష్ణశాస్త్రి గారి బండి వచ్చింది, శాస్త్రి గారు కూడా ఉన్నారు లోపల అని అంటే, ఆవిడ బరబర మెట్లు దిగి వచ్చి కారు డోర్ తెరిచి రండి శాస్త్రి గారు అంటే అప్పుడు ఈయన కాలు కింద పెట్టాడు. సో భానుమతి గారికి కృష్ణశాస్త్రి గారు అంటే అంత గౌరవం, భానుమతి గారన్న కృష్ణశాస్త్రి గారికి అంత అభిమానం. ఎందుకంటే వాళ్ళ జర్నీ మల్లీశ్వర్ నుంచి స్టార్ట్ అయింది. మల్లీశ్వర్ ఒక కళాఖండం, అది భానుమతి గారిని, కృష్ణశాస్త్రి గారిని, రాజేశ్వరరావు గారిని వీళ్ళందరినీ కలిపి ఆ సినిమా చేయటానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే భానుమతి వస్తే కృష్ణశాస్త్రి గారు రాడు, కృష్ణశాస్త్రి గారు వస్తే రాజేశ్వరరావు గారు రాడు. సో ఇంత కష్టపడి తీసినా కూడా మల్లీశ్వర కోసమే పుట్టింది భానుమతి అని ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి గారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసరు. సరే కారు దిగామండి. కారు దిగేసరికి భానుమతి గారు నన్ను చూసి ఇతను బుజ్జాయ అని అడిగింది. బుజ్జాయి అంటే కృష్ణశాస్త్రి గారి కొడుకు, ఆయన ముద్దు పేరు బుజ్జాయి. బుజ్జాయ అని అడిగింది. అని అంటే అప్పుడు కృష్ణశాస్త్రి గారి వాయిస్ లేదు, ఆయనకి వోకల్ కార్డ్స్ రిమూవ్ చేశారు. చేతిలో చిన్న స్క్రిబ్లింగ్ పెన్ ఉంటుంది జేబులో, రాస్తాడు అనమాట. బుజ్జాయి అని అడిగితే ఈయన రాశాడు, హీఈస్ నాట్ బుజ్జాయి, హీఈస్ మిస్టర్ జయకుమార్, మై యంగ్ ఫ్రెండ్ అని రాశాడు. అనేసరికి నేను యంగ్ ఫ్రెండ్ అంటే కృష్ణశాస్త్రి అప్పటికే 75 సంవత్సరాలు ఆయనకి. సో నాకు అసలు ఎలా ఉందంటే తలుచుకుంటేనే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అసిస్టెంట్ అని చెప్పలేదు, ఏమనలేదు, హీఈస్ మిస్టర్ జయకుమార్ మై యంగ్ ఫ్రెండ్ అన్నాడు. సో రండి శాస్త్రి గారు అన్న తర్వాత లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత అక్కడ భర్త రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారిని పరిచయం చేసింది. భరణి గారు కూడా ఉన్నారు, వాళ్ళ అబ్బాయి పేరుతోనే భరణి స్టూడియో, వాళ్ళని పరిచయం చేసింది. పరిచయం చేసిన తర్వాత కూర్చున్న తర్వాత శాస్త్రి గారు ఏదో రాయిపోయాడు. శాస్త్రి గారు మీరేం రాయబాకండి, ముందు మీరేం తాగుతారో చెప్పండి, కాఫీయా, టీయా, బోర్నవిటా, మజ్జిగ అనేసరికి ఈయన తలకాయ అయిపోయాడు. తలకాయ అయిపోయేసరికి 2 గ్లాసుల మజ్జిగ వచ్చింది, తాగిన తర్వాత కూర్చున్న తర్వాత సంభాషణ ఏంటంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఆ మల్లీశ్వర వైభవం, ఆ సినిమా వైభవం, అందులో పాటలు, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ టైం భానుమతి గారిని చూడటం, నేను కళ్ళప్పగించి ఆవిడనే చూస్తున్నా. ఆవిడ వర్చస్సు, ఆవిడ డిగ్నిటీ, ఆవిడ మాటల తీరు, చుట్టూ ఒక ఆరా ఉంటుంది సార్ చుట్టూ. డెఫినెట్గా. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. భానుమతి గారి స్టూడియోకి ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఆయన భానుమతి గారితో అన్నాడంట, అమ్మా మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఇంజనీరే, మిమ్మల్ని ఎప్పటి నుంచో చూడాలని అంటున్నాడు, ఒకసారి తీసుకురానా అని పర్మిషన్ అడిగాడంట. తీసుకురండి, చూస్తే ఒక పని అయిపోతుంది అంది ఈవిడ. సరే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్లు ఇంజనీర్, ఈయన ఇంజనీర్, ఇద్దరు కలిసి వచ్చారనమాట. కలిసి వచ్చి ఎంటర్ అవుతుండేసరికి భానుమతి గారు ఎదురొచ్చిందంటే, ఈ వచ్చినటువంటి ఫ్రెండు ఆవిడ్ని చూసి అలాగ స్టన్ అయి చూస్తున్నాడంట. అప్పుడు ఆయన పరిచయం చేశాడు, ఈయనేనంటే మా ఫ్రెండ్ మిమ్మల్ని చూడటానికి వచ్చాడు అని చెప్తే, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాడుగా, ఇంకేం చూస్తాడు. మీరు కూడా అలాగే చూస్తున్నారా? అంటే ఆ భానుమతిని చూడటం, అసలు భానుమతి అంటే అది ఒక బహుముఖ ప్రజ్ఞ. అది
సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, ఆవిడ దగ్గర మూర్తి పెంచింది. సంగీతం సాహిత్యానికి పెట్టింది పేరు భానుమతి గారు. సార్ అలా ఉండేది ఆవిడ చూడాలంటే. సో నేను ఫస్ట్ టైం ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత భానుమతి గారిని అంత దగ్గరగా చూడటం. తర్వాత శాస్త్రి గారు ఏం లేదు, మీ చేత ఒక పాట రాయించాలి, అందుకోసమే పిలిపించాను. అసలు పాట గురించి రేపు కూర్చుందాం, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అది ఇదని సరదాగా కబుర్లు ఆడుకున్నారు. ఆవిడేమో ఏదో మాట్లాడింది, ఈయన రాసేవాడు. ఆయన రాసింది నేను చదవటం అన్నమాట. ఓకే. ఈ స్పీడ్గా రాస్తాడు కదా, సో ఆయన రాత ఏంటంటే నాకు బాగా అలవాటైంది. సో నేను చదవటం అనమాట. చదివితే ఆవిడ సమాధానం చెప్పటం. ఆ విధంగా ఫస్ట్ మీటింగ్ అండి.